నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త అక్క. అక్క ఏకాదశికి విశేషంగా ప్రేక్షకులకి గుర్తు చేయటం అనేది ఒక బాధ్యతగా పెట్టుకున్నాను నేనైతే. అవును. ఎందుకంటే దాన్ని వదులుకోకూడదు మనం. ఏ కారణం చేతైనా అందరూ ఇప్పుడు పంచాంగాల్ని ఫాలో చేయడం, లేకపోతే క్యాలెండర్స్ అసలు ఉంటున్నాయి ఇంట్లో అనిపిస్తుంది. ఎవరు పెట్టుకోవట్లేదు కదా. అసలు తెలీదు గూడా. చాలా మందికి తిథులు తెలీదు. తెలియట్లేదు. నక్షత్రాలు తెలీదు. తెలియట్లేదు. అందుకే అట్లీస్ట్ 15 డేస్‌కి ఒకసారి మనకి అత్యద్భుతంగా ఈ ఏకాదశులు వస్తాయి కాబట్టి మన ప్రేక్షకులకి గుర్తు చేయాలనేది నాకు నేను పెట్టుకున్నటువంటి నిబంధన కాబట్టి. నిన్న మన ఒక ఎపిసోడ్‌లో గూడా ఒకరంటున్నారు, నేను అడగాలనుకున్న ప్రశ్న నువ్వు అడిగావక్క పద్మిని అక్క. అంటున్నారా? నా డౌట్ క్లియర్ చేసావక్క. అలా వాళ్ళ మనసులో అంటే ప్రజల మనసులో ఏముంటుందో, భక్తుల మనసులో వాళ్ళు ఏం అడగాలనుకుంటున్నారో భగవంతుడు నీ ద్వారా అంతే. అడిగిస్తూ అదంతా ఉంటాడు. ఆయనదే. మనదేముంది. రైట్ అక్క. ఈ బహుళపక్ష ద్వాదశి వస్తోంది. దాన్ని షట్‌తిల ఏకాదశిగా పిలుస్తారు. అయితే ఏంటి ఈ షట్‌తిల ఏకాదశి? ఎలా చేసుకోవాలి ఈ ఏకాదశిని? ప్రతి ఏకాదశికి కూడా ఏదో ఒక వైశిష్ట్యం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అలాగే మన ఋతువుల్ని బట్టి ఈ ఏకాదశుల్ని చాలా చక్కగా మనల్ని ఇలా చేసుకోండి అని చెప్పటం అసలు సనాతన ధర్మం అద్భుతం. అత్యద్భుతం సనాతన ధర్మం. దాని హ్మ్. లోతుగా వెళ్తే అసలు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో చెప్పలేము. డెఫినెట్‌లీ. అందుకే మన ఏకాదశి ప్రతి ఏకాదశికి ఒక నామం ఉంటుంది. అవును. ప్రతి ఏకాదశికి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క నామం ఇచ్చారు. అలా ఇది షట్‌తిల ఏకాదశి. హ్మ్. షట్‌తిల అంటే తిల అనంటే ఏంటి? నువ్వులు. నువ్వులు. షట్ అంటే హ్మ్. 6. 6. 6 విధాలుగా నువ్వుల్ని ఎలా ఉపయోగిస్తాం ఆ రోజు ఏకాదశి రోజు. హ్మ్. అసలు ఏకాదశి రోజు నువ్వులేంటి? హ్మ్. అసలు విష్ణుమూర్తికి నువ్వులు వాడతారా? హ్మ్. అనే సందేహం అందరికీ రావచ్చు. హ్మ్. కానీ ఈ పుష్యమాసంలో ప్రత్యేకంగా ఏకాదశి రోజు విష్ణుమూర్తిని నువ్వులతోనే ఆరాధించాలి ఆ! అనేది ఈ ప్రత్యేకమైన హ్మ్. హ్మ్. పద్ధతి ఆ రోజు. హ్మ్. హ్మ్. అందుకే దీని పేరు షట్‌తిల ఏకాదశి అని వచ్చిందనమాట. ఓకే. నువ్వులంటే మనకి గుర్తొచ్చేది శని భగవానుడు. ఇప్పుడు శని భగవానుడికి సంబంధించిన మాసంగానే మనం పరిగణించాలి. ఎందుకంటే పుష్యమి నక్షత్రం ఆయనది కాబట్టి. పుష్యమి నక్షత్రం శని భగవానుడిది కాబట్టి రైట్. తప్పకుండా శని భగవానుడికి హ్మ్. దీనికి రిలేటెడ్ ఏకాదశి. రైట్. అందుకే ఆ రోజు ఎవరికైతే పితృదోషాలు ఉన్నాయో వాళ్ళు ముఖ్యంగా హ్మ్. పితృదోషాలనే కాదు, ఇప్పుడు ఆర్థిక అభివృద్ధి కూడా హ్మ్. చాలా విషయాల్లో కూడా పితృదోషాలు ఆపేస్తూ ఉంటాయి. హ్మ్. హ్మ్. కొన్ని ఇళ్లల్లో చూస్తే పద్మిని నాకెంత బాధాకరం అనంటే ఫ్యామిలీ అక్క చెల్లెల పిల్లలు, అన్నదమ్ముల పిల్లలు అందరూ ఉంటారు కదా! అలాగే నేను వైజాగ్‌లో ఒక ఫ్యామిలీ చూసాను. ఇంకా వేరే చోట ఒక ఫ్యామిలీ. ఎలా ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్ ఉంటది. ఐదర్ హస్బెండ్ అండ్ వైఫ్స్‌తో ప్రాబ్లమ్ అంటే రిలేషన్‌లో ప్రాబ్లమ్, లేదా పిల్లలతో ప్రాబ్లమ్, లేదా పిల్లలకి పెళ్ళిళ్ళు కాకపోవటము, లేదా ఆరోగ్య సమస్యలు. అంటే ఆ బ్రదర్స్ అండ్ సిస్టర్స్‌లోనే ఏ ఇంటికైతే పితృదోషాలు ఉంటాయో ఆ హ్మ్. ఫ్యామిలీ మొత్తానికి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతాయి. హ్మ్. అయినా కానీ ఆ పిల్లలకొచ్చే ఎఫెక్ట్స్ హ్మ్. ఇవన్నీ. హ్మ్. ఇలాంటివన్నీ గూడా మనకు తొలగాలి అనంటే, ఇలాంటి శుభదినాల్ని మనము ప్రత్యేకంగా వినియోగించుకోవాలి. పూజలు చేసి అవును. వినియోగించుకోవాలి. కరెక్ట్. ఆ రోజు విష్ణుమూర్తి ఆరాధన ఉదయాన్నే లేచి నువ్వులతో, ముఖ్యంగా నువ్వుల నూనెతో స్నానం ఆచరిస్తే చాలా మంచిది. హ్మ్. తలకు స్నానం చేసుకొని హ్మ్. విష్ణుమూర్తి ఆరాధన చేయాలి. విష్ణుమూర్తికి నువ్వులతో చేసింది ఏదైనా హ్మ్. ఒక హ్మ్. వంటకం నైవేద్యంగా పెట్టాలి. ఆ రోజు ఉపవాసం ఉంటాము. ఉంటా. మర్నాడు కూడా నువ్వులతోనే మనము ద్వాదశి రోజు గూడా మనము హ్మ్. వదిలేస్తాం గదా! హ్మ్. హ్మ్. పారణ 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 చేస్తాం. చేస్తాం గదా! హ్మ్. ఆ హ్మ్. పారణ గూడా నువ్వులతోనే తయారు చేసినొస్తుంది. హ్మ్. ముఖ్యంగా ఆ రోజు సాయంత్రం తులసి కోట దగ్గర నువ్వులు, నల్ల నువ్వుల్ని వేసి హ్మ్. దీపం వెలిగించి, నువ్వుల హ్మ్. నూనెతోని దీపం వెలిగించి, హ్మ్. పితృదేవతలందరిని గూడా గుర్తు చేసుకుంటే, హ్మ్. ఈ పితృదోషాలనేవి తొలగిపోతాయి. చాలా సులభంగా అంటే శాస్త్రం చెప్పి ఉంది. అంటే అందరి దగ్గర డబ్బులుండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళు పెట్టొచ్చు, పెట్టలేకపోవచ్చు. లోభత్వం ఉండొచ్చు అవును. మనుషులకి. అవును. అమ్మో! ఈ కార్యక్రమాలు అంటే పితృదేవతల కార్యక్రమాలు ఎంతో కొంత డబ్బులైతే ఖర్చవుతాయి కదా! అవును. లోభత్వం ఉండొచ్చు. సో, వాటిలన్నిటి కోసం కూడా ప్రత్యామ్నాయాలను మనకు పెట్టేసారు ఆల్రెడీ. మనం అన్ని వినియోగించుకోవట్లేదు అంతే. కదా! మనం వినియోగించుకోవట్లేదు. హ్మ్. ముఖ్యంగా ఆ రోజు నువ్వులు అనేది దాంతోనే నైవేద్యం పెట్టాలి విష్ణుమూర్తికి. హ్మ్. ఆ రోజు అంతా విష్ణుమూర్తికి నువ్వులతోనే మనం జేయాలి పూజ. రైట్. తులసి కోట దగ్గర గూడా సాయంత్రం వేళ హ్మ్. మనము నువ్వులు పోసి అక్కడ దీపం వెలిగించాలి. హ్మ్. మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి, నువ్వులు వేసి దాని మీద నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. విష్ణుమూర్తికి ఆ రోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. చాలా విశేషమైన విష్ణు స్తోత్రాలు పఠించాలి.
విష్ణుమూర్తిని తెల్లని వస్త్రాలతో పూజిస్తే ఇంకా మంచిది. అవునా? ఉమ్. ఓకే. ఓకే. మంగళవారం వస్తోంది ఏకాదశి. ఏకాదశికి అయితే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అనేది మనకు తెలిసినటువంటి విషయమే. ఉమ్. కానీ శరీర ధర్మాన్ని అనుసరించి కూడా ఉపవాసం చెయ్యొచ్చు కదక్క? అవును. శరీర ఇన్ని గంటలు. ధర్మాన్ని ఇప్పుడు బీపీ షుగర్లు వస్తున్నాయి పద్మిని. కొంతమందికి తినకపోతే కాలు చేతులు వణుకుతున్నాయి, షివరింగ్ వస్తుంది. దానికి ప్రత్యేకంగా నువ్వు చెయ్యి అని ఏం భగవంతుడు చెప్పలేదు. అప్పుడు వాళ్ళు ఫ్రూట్స్ అలాంటివి లఘువుగా ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మన అన్నంతో చేసిన వస్తువు కాకుండా మిగతావి ఏవైనా కూడా, అన్నంతో చేసిన వంటకాలు కాకుండా మిగతావి పళ్ళు అలాంటివన్నీ తీసుకోవచ్చు. తీసుకొని కూడా ఉండొచ్చు. ఉంటుంది కూడా శరీరం. కాకపోతే కొంతమంది హింసించేటటువంటి పరిస్థితి ఉంటుంది శరీరాన్ని. లేదు ఏం జరిగినా నేను ఏమైనా అయిపోని కానీ నేను మాత్రం ఉపవాసం ఉంటానంటే దాన్ని హర్షించడు. ఈశ్వరుడు కూడా హర్షించడు కదా. ముందు మనమంటూ ఉంటే కదా. అసలు ఏం ఏదైనా చెప్పాడు అర్థం చేసుకోవాలి. ఈశ్వరుడైనా, నీ ఆత్మ ఉమ్. ఒక ఆకలి అని వేసి ఏదో తినాలని కోరుకుంటుంది. అప్పుడు శ్రద్ధ ఎక్కడ ఉంటుంది? శ్రద్ధ ఆకలి మీద ఉంటుంది, భక్తి మీద ఉండదు. అప్పుడు నీ ఆత్మారాముని శాంతింపచేసి నువ్వు పూజా కార్యక్రమం చెయ్యి అని చెప్పారు. అంతేకాని ఆకలేస్తూ కడుపు కాలుతూ మాత్రం చేయాల్సిన అవసరం లేదు అని అంటాను నేను. ఇప్పుడు నీ శరీరం చెప్తుంది నీకేం కావాలో. దీన్ని నువ్వు ఈ రోజు ఉపవాసం చేయగలవా లేదా నీ శరీరం చెప్తుంది. దాన్ని అనుసరించి మీరు ముందుకు వెళ్తే బాగుంటుంది. ఇక ఆ రోజు దేవుడి దగ్గర మొత్తం శుభ్రం చేసుకోవాలి. ఇంకా మనం చెప్పాలి అని అంటే ఆ రోజు ఇల్లు కూడా శుద్ధి చేసుకోవాలి. పసుపు నీళ్ళతో ఇల్లంతా కూడా శుద్ధి చేసుకుని ఏకాదశి రోజు, ఎందుకంటే పితృదేవతలకి మనం చేస్తున్నాం కాబట్టి ప్రత్యేకంగా శుద్ధి కార్యక్రమం కూడా ఏకాదశి రోజు చేసుకోవచ్చు. రైట్. ఒకవేళ ఉపవాసం ఉన్నా లేకపోయినా ఈ దీపం అయితే మీరు సాయంత్రం దీపం పెట్టమంటున్నారు కదా, పెట్టచ్చా? ఎవరైనా పెట్టుకోవచ్చు పద్మిని. ఉపవాసంతో సంబంధం లేదు. ఇది పెద్దలకి మనం పెడుతున్న దీపము అని దృష్టిలో పెట్టుకొని, ఇది నా పితృదేవతల కోసం, నా పితృదేవతలందరినీ నేను గుర్తు చేసుకొని, ఇంత మంచి రోజు అంటే శెట్టిల ఏకాదశి రోజు స్వామి ఇచ్చిన రోజు ఈ విధంగా చేయమన్నారు కాబట్టి నేను సమస్త నా తాతల్ని, ముత్తాతల్ని, నా పితృదేవతలందరినీ కూడా తలుచుకుంటున్నాను. ఏవైనా ఉన్నా కూడా ఈ రోజుతో మాకు మీరు అనుగ్రహాన్ని ప్రసాదించండి. ఎందుకంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ చాలా అవసరం. యాన్సెస్టర్స్ బ్లెస్సింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మా వాళ్ళు ఇంకా ఉన్నారు బ్రతికే అంటే, మరి మీ తాత ముత్తాతలు ఎక్కడైనా మధ్యలో ఉండిపోయినా కూడా అవి కూడా మీకు పితృదోషాలు అవుతాయి. అవి అవన్నీ ఏంటంటే పిల్లల మీద ప్రభావాలు చూపిస్తున్నాయి పద్మిని. మన అభివృద్ధి మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. రెండే అంటే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి కులదైవాన్ని మర్చిపోయినప్పుడు, లేదా వాళ్ళ ఇంటి దైవాన్ని మర్చిపోయినప్పుడు, పితృదేవతల్ని మర్చిపోయినప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దీన్ని వాళ్ళు చక్కగా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆ రోజు ఇలా మనం అంటే వీలైనంత వరకు తులసి కోట దగ్గర పెట్టుకోండి, వైష్ణవ దేవాలయాలకు వెళ్ళండి, విష్ణుమూర్తిని దర్శించుకోండి, చాలా మంచిది. అక్కడ కూడా మీకు వీలైతే దీపారాధన చేసుకోండి. అద్భుతం, అద్భుతం. అలాగే సప్త శనివారాల వ్రతం కూడా చాలా చక్కగా గుర్తు చేసావు పద్మిని. ఎందుకు అంటే శనీశ్వరుడికి ముఖ్యంగా సప్త శనివారాల వ్రతం చేస్తేనే శని బాధలు తొలుగుతాయి. ఎందుకు మా జీవితంలో శని భగవానుడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఏళ్ళనాటి శని ఉంది మాకు, ఇంకా వేరే శని ఉంది. అసలు ఈ శని బాధలు అసలు ఏంటి నరకం భరించలేకపోతున్నాం అన్న వాళ్ళందరూ కూడా సప్త శనివారాల వ్రతం చేస్తే చాలా మంచిది. 7 శనివారాలు సప్త అంటే 7 శనివారాలు కూడా శనీశ్వరుడు కోసం ప్రత్యేకంగా చేస్తే గనక ఈ శని బాధల నుంచి తప్పించుకోవచ్చు అని చెప్తున్నాను. నేను ఇలా గుర్తు చేయడానికి గల కారణం, ఇప్పుడు తిల అంటే శని భగవానుడికి సంబంధించి విష్ణుమూర్తి ఆరాధన ఏంటి అనే డౌట్ ఖచ్చితంగా ఎంత మనం చెప్తున్నా డౌట్ అయితే వస్తుంది. ఇప్పుడు కలియుగంలో సప్త శనివారాల వ్రతం అనేది ఖచ్చితంగా అంటే విష్ణుమూర్తిని కొలిస్తే శనీశ్వరుడు ప్రీతి చెందుతాడు అనేది మనకి క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. చాలా క్లియర్ గా. అసలు ఎంత మహిమాన్వితమైనటువంటి వ్రతం అంటే సప్త శనివారాల వ్రతం, అద్భుతం. ఇంకా చాలా చాలా అద్భుతం. అసలు అందరూ ఇప్పుడు వాళ్ళకి ఈ డౌట్ కూడా రావచ్చు పద్మిని, అసలు నువ్వులు అంటే శనీశ్వరుడికి, పోనీ నువ్వులు అంటే ఈశ్వరుడికి కూడా కొంచెం సంబంధం ఉంది. విష్ణుమూర్తికి ఏంటి సంబంధం అంటే విష్ణుమూర్తికి కూడా ఉంది. శివకేశవులు ఇద్దరు వేరు కాదు, మనం అభేదం అసలు. కానీ మనం క్రియేట్ చేస్తున్నాం అన్ని ఏంటి వేరు వేరే. ఇక్కడ కూడా స్వామి చూపిస్తున్నాడు మేమంతా ఒక్కటే, అన్ని కూడా మేము కలిసే చేస్తాము అని స్వామి ఇక్కడ తెలియజేస్తున్నారు మనకి. అందుకే దీన్ని శెట్టిల ఏకాదశి అని అన్నారు. తప్పకుండా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ఈ ఏకాదశిని మన వాళ్ళందరూ కూడా వినియోగించుకుని అటు పితృదేవతల అనుగ్రహాన్ని, విష్ణుమూర్తి అనుగ్రహాన్ని, అలాగే శని భగవానుడు అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందాలి. పుష్యమాసం అంటే ముఖ్యంగా పితృదేవతలకి కూడా చాలా మందికి తెలియదు. మాఘమాసము ఎంత పవర్ఫుల్, పుష్యమాసం అంతా కూడా పితృదేవతలకి సంబంధించినటువంటి మాసము. ప్రతిరోజు కూడా అంటే
మంత్ స్టార్టింగ్ నుంచి కూడా మనం సంక్రాంతి అప్పుడు కూడా ఏం చేస్తాము, హ్మ్. పితృదేవతలకి చేస్తాం. పెద్దవాళ్ళకి బియ్యాలు, బ్రాహ్మణులకు దానాలు, స్వయం పాకాలు అన్ని ఇస్తాం, గుర్తు ఆ! చేసుకుంటాం. అలాగే ఇప్పుడు పుష్యమాసం అయిపోతున్నప్పుడు కూడా ఆ అమావాస్య వరకు వెళ్ళే రోజు వరకు కూడా పితృదేవతలకే చేస్తారు. అంతే. అంతే. అక్క విశేషంగా మీరు దత్తాత్రేయుని గురించి చెప్తూ ఉంటారు. మీరు దత్త ఉపాసనలోనే ఉన్నారు. పితృదేవతలకు సంబంధించి దత్తాత్రేయ ఆరాధన కూడా చేస్తూ ఉంటారు కాబట్టి తప్పకుండా. ఆ! ఎందుకంటే విష్ణుమూర్తి వేరు, దత్తాత్రేయ కాదు స్వామి వేరు గదా! కాదు. ఇద్దరు హ్మ్. ఒకటే. హ్మ్. కాకపోతే ఆ రోజు దత్త స్తవం చదువుకుంటే చాలా మంచిది. దత్తాత్రేయ స్వామిని ఆరాధిస్తే చాలా మంచిది. బ్యూటిఫుల్. మేము విష్ణు సహస్రనామం చదివాము. మరి దత్త ఆరాధన కూడా చేయాలంటే తప్పకుండా చేయాలి. హ్మ్. దిగంబర, దిగంబర చదువుకోవాలి. దిగంబర, దిగంబర దత్తాత్రేయ దిగంబర అని చదువుకోండి. హ్మ్. త్రిమూర్తుల్ని స్మరించండి. దత్త స్తవం ఏ విధంగా చదవాలో కూడా మనం చెప్దాం. హా! దత్తస్తవము ఒక్కసారి గాని, 3 సార్లు గాని, 9 సార్లు గాని హ్మ్. చదివితే చాలా మంచిది ఆ రోజు. తప్పకుండా. ఎందుకంటే సర్వపీడా నివారణమే మన దత్తస్తవంలో చెప్తుంది. హ్మ్. ఆరోగ్యం చెప్తుంది, పీడా నివారణం చెప్తుంది. ఉన్న దోషాలు గూడా హరించేది దత్తస్తవం. అద్భుతం. అద్భుతం. అయితే ఒకసారి చదివి వినిపిద్దామా? తప్పకుండా పద్మిని. నువ్వైతే దత్తస్తవం చాలా చక్కగా చదువుతావు. ఆ! ఇద్దరం కలిసి అలవాటయిపోయింది చదువుదాం. రోజు. చాలా చాలా ఇష్టం. అంటే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది దత్తస్తవం చదువుతూ ఉంటే. చాలా, అదొక తెలియని ఒక అద్భుతమైనటువంటి ఫీలింగ్. చాలా ఫీలింగ్. చాలా చదువుదామా అక్క? చదువుదాం. హ్మ్. దత్తాత్రేయం దత్తాత్రేయం మహాత్మానం మహాత్మానం వరదం వరదం భక్తవత్సలం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మతృగామి సనోవతు దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణం సర్వరక్షాకరం వందే స్మతృగామి సనోవతు శరణాగత దీనార్త పరిత్రాణపరాయణం నారాయణం విభుం వందే స్మతృగామి సనోవతు సర్వానర్థహరం దేవం సర్వమంగళమంగళం సర్వక్లేశహరం వందే స్మతృగామి సనోవతు బ్రహ్మణ్యం ధర్మతత్వజ్ఞం భక్తకీర్తి వివర్ధనం భక్తాభీష్టప్రదం వందే స్మతృగామి సనోవతు శోషణం పాప పంకస్య దీపనం జ్ఞాన తేజసః తాపప్రశమనం వందే స్మతృగామి సనోవతు సర్వరోగ ప్రశమనం సర్వపీడా నివారణం విపద్దుద్ధరణం వందే స్మతృగామి సనోవతు జన్మ సంసార బంధజ్ఞం స్వరూపానందదాయకం నిశ్రేయసపదం వందే స్మతృగామి సనోవతు జయలాభయసక్కామ దాదుర్దస్తయస్తవం భోగమోక్షప్రదస్యేమం ప్రపటే సుకృతి భవేత్. చాలా 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 చక్కగా ఉంది. మనశ్శాంతిగా అనిపిస్తది. ఎవరైనా సరే అందరూ కూడా ఆ రోజు మమ్మల్ని ఈ సర్వ ఆపదల నుంచి, పితృదోషాల నుంచి రక్షించు తండ్రి అంటూ దత్తస్తవం ఎవరైతే పఠిస్తారో మనశ్శాంతి ముందుగా కలుగుతుంది. దత్తుడిని పట్టుకుంటే ఫస్ట్ రియాక్షన్ ఏంటి మీకు వచ్చేది స్వామి నుంచి మీరు పొందగలిగేది ఏంటంటే మనశ్శాంతి, ఆనందం. తర్వాత స్టెప్ బై స్టెప్ అన్ని రిజల్ట్స్ కూడా స్వామి ఇస్తారు. బ్యూటిఫుల్ అక్క. మీరేమో మీరు నన్ను కలుపుకుంటూ ఉంటారు. నువ్వు కూడా చదువు, నువ్వు కూడా చెప్పు అని చెప్తూ ఉంటారు. ఈ కొంతమంది కొంతమంది హేటర్స్ ఉంటారు కదా! ఆ! మీరెందుకు అన్ని మీరే అడిగేస్తారు, మీరే చెప్పేస్తారు అంటే మీరేమో నన్ను తప్పే ఓన్ చేసుకున్నారు. మీ పిల్లలాగా లేకపోతే మీ ఆబ్వియస్‌గా సిస్టర్‌ని. తప్పేముంది? చెప్పొద్దట. చెప్పొచ్చు. అందరూ కలిసి చెప్పొచ్చు. మరి మీ అందరికి చెప్పమని ఎందుకు చెప్తున్నావు? అందుకనే కదా! రైట్. ఇది అందరి కోసం స్వామి ఇచ్చారు. నువ్వే చదువు, నువ్వే చెప్పని ఎవరికీ ఏది సొంతం గాదు. యాహ్! స్వామి అందరివాడు. ఎగ్జాక్ట్‌లీ. అందరూ పఠించొచ్చు. అహా! అనేదేంటంటే క్వెషన్ అడుగుతారు, ఆన్సర్ చెప్తారంటే ఉత్సాహం అట్లాంటిది ఒక్కొక్కసారి మనం డిస్కస్ చేస్తూ ఉంటేనే కొన్ని కొన్ని పాయింట్స్ బయటకొస్తూ ఉంటాయి. బయటకొస్తాయి. కదా! పైగా చక్కగా చదవగలవు కాబట్టి కలిసి చదివితే హ్మ్. ఇంకా పాజిటివ్ ఎనర్జీ, వైబ్రేషన్ ఉంటుంది కాబట్టి చదువురా పద్మిని కలిసి చదువుదాంరా అని అంటాను. యాహ్! యాహ్! ఇద్దరం కలవాలి. అంటే ఇక్కడ మనకి భగవంతుడు నేర్పిస్తుంది ఏంటి అంటే నేను కాదు మనము హ్మ్. అని నేను ఎప్పుడు అలా అనుకుంటాను. హ్మ్. ఎప్పుడు అలా ఓన్ చేసుకోండి. యాహ్! నేను రోబోట్‌లా కూర్చోలేనక్క. నేను మాట్లాడాలి అనుకుంటాను. అవును. అలా ఔట్‌స్పోకెన్ అనేవాళ్ళు గదా! వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం. రైట్. ఎప్పుడైతే మరి చాలా మంది పాజిటివ్‌గా గూడా కామెంట్స్ ఇస్తున్నారు. హ్మ్. పద్మిని గారు మా మనసులో ఉన్న మాట మీరు అడిగారు అని. యాహ్! ఎప్పుడు కూడా పొగిడేవాళ్ళు ఉంటారు, తిట్టేవాళ్ళు ఉంటారు. పొగిడే వాళ్ళని చూసి ఆనందించాలి. తిట్టే వాళ్ళని చూసి ఇంకా ముందుకు వెళ్ళాలి. అంటే ఇప్పుడు అడుగుతారు, మీరే చెప్తారు అనంటే నేను లీడ్ ఎలా తీసుకుంటాను. లీడ్ తీసుకోవచ్చు. తీసుకోవాలి కదా! తప్పేముంది? ఇప్పుడు తెలిసిన విషయం తెలియనట్టు నేను యాక్ట్ చేయలేను. నాకు తెలిసిన విషయం అవునవునవును. తెలియకపోతే అవునా అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను గానీ, తెలిసిన విషయం మేమందరవి మాకందరికి ఆనందంగానే ఉంది. ముచ్చటగా ముచ్చటగా ఫీల్ అవుతారు కదా! చాలా ముచ్చటగానే ఫీల్ అవుతాం. అంతే. ఎనీవేస్ ఏంటో ఒక్కొక్కసారి డిస్టర్బ్ చేస్తుంటాయి కొన్ని కొన్ని. అస్సలు మనం కొన్ని పట్టించుకోకూడదు. పట్టించుకోను గానీ అదెందుకు అంటే మనం
మనం ఎదుగుతున్న క్రమంలో ఉమ్, అవే మనం ఎదుగుతున్నామని అనుకోవాలి. ఉమ్, స్వామి చెప్పిన మాట అదే. ఉమ్, దత్తస్వామి గాని ఏదైనా మన ధర్మం చెప్పింది ఏంటంటే, నువ్వు ఎదుగుతున్నప్పుడు నీకెంతైతే పాజిటివిటీ వస్తుందో, ఒక ముగ్గురు, నలుగురు కిందకి లాగేయాలని గూడా చూస్తూ ఉంటారు. అంటే నువ్వు ఎదుగుతున్నావని అర్థం. స్వామి వివేకానంద ఇది చెప్పాడు చాలా క్లియర్. థ్యాంక్స్ ఫర్ ద పాజిటివ్ వర్డ్స్. చాలా చక్కగా తెలియజేశారక్క. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. ఓం నమో నారాయణాయ.